ప్రకాశమయమైన పల్లెటూరులో ఒక తల్లి కోడి తన ముదురు పసుపు రంగు ముద్దుగా ఉన్న కోడి పిల్లలను ఆహారం కోసం తీసుకెళ్ళింది. కాని ఒక గుడ్డు మాత్రమే వెనుక బడిపోయింది. అది పగిలిపోయి ఒక చిన్న కోడి పిల్ల బయటకు వచ్చింది. ఒంటరిగా తన తల్లిని కనుగొనేందుకు బయలుదేరింది. మొదట కోడిపిల్ల ఒక ఆవును చూసి అడిగింది, "మీరు నా అమ్మా?" ఆవు చిరునవ్వుతో చెప్పింది, "నేను చాలా పెద్దదిని, నీ తల్లి చిన్నది." తర్వాత కోడిపిల్ల ఒక మేకను చూసి అడిగింది, "మీరు నా అమ్మా?" మేక నవ్వుతూ చెప్పింది, "నాకు 4 కాళ్లు ఉన్నాయి, నీ తల్లికి 2 కాళ్లు ఉన్నాయి." ఆ తర్వాత కోడిపిల్ల ఒక కాకిని చూసి అడిగింది, "మీరు నా అమ్మా?" కాకి కార్ కార్ అని అరుస్తూ చెప్పింది, "నేను ఎగరగలను, నీ తల్లి ఎగరలేను." తరువాత కోడిపిల్ల ఒక బాతును చూసి అడిగింది, "మీరు నా అమ్మా?" బాతు క్వాక్ క్వాక్ అని చెప్పింది, "నేను ఈత కొట్టగలను, నీ తల్లి ఈత కొట్టలేను." తప్పిపోయినట్టు భావించిన కోడిపిల్ల ఒక చెట్టు క్రింద నిరాశతో కూర్చుంది, మెల్లగా అరుస్తూ ఉంది. ఆ సమయంలో ఒక పావురం అటువైపున చూసి దిగివచ్చి చెప్పింది, "నన్ను అనుసరించు, నేను నీ తల్లిని చూపిస్తాను." పావురం కోడి పిల్లను ఒక మైదానం వైపుకు తీసుకెళ్ళింది. అక్కడ తల్లి కోడి ప్రేమగా అరుస్తూ నిలబడి ఉంది. కోడిపిల్ల ఆమె వైపుకు పరిగెత్తింది. ఆమె తన రెక్కల కింద దాచుకుంది. చివరకు ఆ చిన్న కోడిపిల్ల తన తల్లిని కనుగొని, ప్రపంచం ఎంత పెద్దదైనా ప్రేమ ఎల్లప్పుడూ మనల్ని ఇంటికి తీసుకువెళ్తుందని గ్రహించింది.